హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది భద్రాచలం కంటిన్యూయేషన్ పార్ట్ 3 వీడియో అనమాట. మేము లాస్ట్ వీడియోలో మీకు అందరికీ చెప్పాను కదా, శివాలయంకి వెళ్తున్నాం పాపికొండల దగ్గర నుంచి అని. అక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మేము అక్కడ తీసుకున్న పిక్చర్. సో బోట్ దిగైతే స్టార్ట్ అయిపోయాము శివాలయంలోకి. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ అనమాట, ఫుల్ ట్రీస్ ఉన్నాయి, అడవిలాగా అనిపిస్తుంది, కొండ ప్రదేశంలాగా ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం అన్ని తడకలతో ఇల్లులు, మొత్తం పుల్లలతో బుట్టలు ఇవన్నీ కూడా అల్లారు. అండ్ వాళ్ళు చేతితో కూడా చాలా వస్తువులే ఇక్కడ రెడీ చేశారనమాట. అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. నేను కంప్లీట్గా వీడియో తీయలేకపోయాను, జస్ట్ నార్మల్ కొన్ని క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఇది వే అనమాట. ఇక్కడ మ్యాంగోస్ అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము. కంప్లీట్ భద్రాచలం టూర్ అయితే ఫుల్ హ్యూమిడిటీతో ఉంది. బికాస్ ఆఫ్ అక్కడ కోల్ మైన్ రెడీ అవ్వడం వల్ల అనుకుంటా, నాకు తెలిసి మొత్తం అయితే హ్యూమిడిటీ. ఇన్ని ట్రీస్ ఉన్నాయి కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉండే. చూడండి ఇక్కడ మాత్రం వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం తడకలతోటే గుడిసెల్లాగా రెడీ చేసుకొని ఇక్కడనైతే వాటిల్లోనే షాప్స్ పెట్టుకొని మరి సేల్ చేస్తున్నారు. అటు మన రైట్ సైడ్ అయితే కంప్లీట్గా లోయలాగానే ఉండింది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఇల్లులు కట్టుకొని ఇక్కడనైతే వాళ్ళు రెడీ చేసిన వస్తువులను అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఇదంతా జస్ట్ నేను మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను. కాస్త లోపలికి దిగైతే మీకు నేను ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను అనమాట మొత్తం. సో మేము ఎప్పుడైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం, ఇక్కడనైతే మొబైల్స్ అలౌడ్ లేదండి. మేము బోట్లో వచ్చేటప్పుడే క్లియర్గా చెప్పారు. ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత మేము తీసుకున్న పిక్చర్ అనమాట. ఇక్కడ చూడండి, గుడి లోపలికి వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ కొండల మధ్యలో నుంచి వాటర్ ప్రవహిస్తూ వస్తుంది అనమాట, ఒక చిన్న వాగులాగా. చూడడానికి అయితే బాగుంది వ్యూ. అండ్ వాటర్ కూడా నీట్గా ఉంది, చల్లగా ఉంది. చాలామంది ఇక్కడ తాగుతున్నారు, బట్ మేమైతే జస్ట్ హ్యాండ్స్ ఫేస్ వాష్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా పైన కొండల నుంచి ఇలా వాగు ఇలా ప్రవహిస్తూ వస్తుందన్నమాట. సో అందరైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు అనమాట దేవాలయంలోకి వెళ్ళడానికి. ఇదైతే టెంపుల్ వ్యూ అనమాట. చూడండి పాప ఇక్కడ ఎలా ఆడుకుంటుందో. మా వారి వాళ్ళ ఫ్రెండ్ కూతురు అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో తనైతే. ఇక్కడ నుంచి అయితే అస్సలు బయటికి రానని చెప్పి ఏడుస్తుంది. నేను మా వారు కూడా ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాం అనమాట. అది కూడా నేను మీకు ఇందులో అప్లోడ్ చేశాను. ఇదే పిక్చరే చూడండి. లోపలికి అయితే మొబైల్స్ అలౌడ్ లేదు. శివాలయం అయితే చాలా బాగుంది, బట్ వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారనమాట. సో ఇక్కడ నుంచి అయితే బోట్ ఎక్కేసి మళ్ళీ అక్కడ బోట్ దిగి మేము ఇంకా అక్కడ టీ తాగేసి మా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము తీసుకున్న రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడనే నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి కళ్యాణంకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్వామివారికి కళ్యాణం చేస్తున్నానని మొక్కుకున్నానని చెప్పేసి. సో మేమైతే కళ్యాణానికి రెడీ అయిపోయాం. ఇక్కడ మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి లోపల ఏంటి అని అన్నది నేను మొత్తం కంప్లీట్గా వీడియో తీయలేదు. ఇక్కడైతే కార్ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ స్వామివారి కళ్యాణం చేసాం. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. ఇక్కడ మేము తీసుకున్న పిక్చర్ అనమాట. సో అక్కడ నుంచి అయితే కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే భద్రాచలం నుండి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాతనైతే నెక్స్ట్ డే కంటిన్యూయేషన్. ఇదేంటి అని అంటే స్వామివారి దగ్గర మాకు ఇచ్చారనమాట ప్రసాదం లాగా కొబ్బరికాయ. అండ్ ఇదైతే తలంబ్రాలు. సో ఇవన్నీ కూడా మేము తీసుకొని వచ్చాము స్వామివారిది. మా హస్బెండ్కి అయితే కాండువా, నాకైతే బ్లౌజ్ పీస్ అండ్ ఈ కొబ్బరికాయను స్వామివారి తలంబ్రాలు తీసుకొని అయితే మేము వచ్చేసాము. నెక్స్ట్ డే అయితే నేను అక్కడ దేవుడి గదిలో దీపం వెలిగించి అయితే కొబ్బరికాయ అయితే కొట్టి నైవేద్యంగా పెట్టాను. నేను అక్కడ పూజారిని అడిగాను, ఈ కొబ్బరికాయని ఏం చేయాలి స్వామి అని అడిగితే తను చెప్పారనమాట, నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి అయితే స్వామివారికి ప్రసాదించండి అని చెప్పేసి. అందుకైతే నేను ఇక్కడ అయితే మొత్తం రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను అనుకున్నట్టయితే స్వామివారికి కళ్యాణం మా ఇద్దరి చేతుల మీదగానైతే చాలా బాగా జరిపించామన్నమాట. నాకైతే అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే నా మొక్క అయిపోయింది స్వామివారి దగ్గర. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఈ లడ్డు అయితే కళ్యాణం జరిపించినందుకు మాకు టెంపుల్లో ఇచ్చినారనమాట ప్రసాదం స్వామివారిది. సో అదే నేను ఆయనకి నైవేద్యంగా పెట్టానమాట. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చేసి కంప్లీట్ చేసేసాను అనమాట. సో మా భద్రాచలం టూర్ అనేది ఇలా జరిగింది. నేను నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది అక్కడ వ్యూ అంతా. ఒక హ్యూమిడిటీ తప్ప మిగిలిందంతా చాలా బాగుంది. సో కంపల్సరీ జీవితంలో అందరూ వెళ్ళవలసిన ట్రిప్. సో కంపల్సరీ వెళ్ళండి, రాములవారి దర్శనం చేసుకోండి, పాపికొండలలో ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చినట్టుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ విత్ ఆద్య. థ్యాంక్ యూ.